సార్ ఈ ఎన్నికల పర్వంలో జేడీ లక్ష్మీనారాయణ ఓడించడానికి అటుపక్క కర్ణాటక నుంచి అప్పట్లో ఆయన అరెస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా జేడీ గారిని ఓడించాలని ఒక ఉద్దేశంతో ఆయన ఒక బెదిరించడం కానీ లేకపోతే చంపేయడం కానీ అలాంటి బెదిరింపులు అయితే ఆయనకు వస్తున్నాయంట. ఇది ఎంత మేరకు వాస్తవం అంటారు? మరి ఆయన డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చారు కదా కమిషనర్కి, సిటీ కమిషనర్కి ఇచ్చారు కాబట్టి వాస్తవం లేకుండా ఎవరుగా, పైగా ఆధారాలు లేకుండా ఎవరుగా, పైగా ఆయన కూడా డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తే కదా, ఐపీఎస్ ఆఫీసరే కదా, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, సిబిఐకి వర్క్ చేశారు. ప్రస్తుత ఐపీఎస్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చారంటే పక్కా ఆధారాలు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారు? మేబీ అయినా అయ్యుండొచ్చు. ఇప్పుడు జరిగిపోయింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేసు విషయంలో కూడా అలాగే అప్పుడు చేసినప్పుడు చాలా సందర్భాలు చెప్పారు ఆయన, నాకు చాలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, బట్ నేను దేన్ని పట్టించుకోలేదు. తర్వాత మేబీ ఆ డేర్ స్టెప్ వల్లే ఆయనకి ఆ ఇమేజ్ వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ అంటే ఎవరు తెలుస్తారు, అంతే కదా. మామూలుగా అందరూ ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఆయన అనుకుంటే జస్ట్ ఆయన పని ఆయన చేసుకొని రిటైర్ అయిపోయి ఎక్కడో హ్యాపీగా విశ్రాంతి సమయం గడుపుతారు తప్ప, జేడీ లక్ష్మణ్ గారు అంత ఫెమిలియర్ అవ్వడానికి కారణం గాలి గారి కేసు అవ్వచ్చు, లేదంటే జగన్ గారి కేసు అవ్వచ్చు. అదే జనార్దన్ రెడ్డి గారు సమన్ చూసి కొడుతున్నట్టుగా ఉందంట ఇక్కడ. ఎవరు అవకాశం అది ఏమో చెప్పలేము. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే ఒక సినిమాలో పరుచూరు గోపాలకృష్ణ గారి డైలాగ్ కూడా ఉంటుంది. అంటే రాజకీయ నాయకుడు అనేవాడు చాలా విషపూరితంగా ఆలోచిస్తాడు. రాజకీయ నాయకుడు సమయం చూసి అదను చూసి కొడతాడు. అది సమాజంలో ఎవరినైనా ఆడించగల సత్తా ఉన్న నాయకుడు వాడే రాజకీయ నాయకుడు అన్నట్టుగా పరుచూరు గోపాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. సో అలాగా రాజకీయం నేపథ్యం ఉండేవాళ్ళు, బిజినెస్ నేపథ్యం ఉన్నవాళ్ళు, ఇంకా ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరు వ్యూహాలు వాళ్ళవి. ఆ ఎన్నికల టైంలో అబ్బా ఇటు కరెక్ట్గా మనకు దొరికాడరా అని ఉంటుంది కదా కొంతమందికి. ఎప్పుడు ఎలా ఉంటుందంటే తప్పు చేయకుండా మనల్ని ఇరికిస్తే అదొక రకమైన కోపం కసి వస్తుంది. బట్ ఇవాళ రేపు తప్పు చేసినా చేయకపోయినా అరే నా ఇజ్జత్ తీసేసాడరా, నలుగురిలో నా పరువు తీసేసాడరా అని ఫీలింగ్ ఉండేటప్పుడు వీడు ఎప్పుడు దొరుకుతాడా అన్నట్టు చూస్తారు. బట్ స్వయంగా జేడీ గారే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేబీ వాస్తవం అయి ఉండొచ్చు. ఏదో ప్రూఫ్ లేకుండా ఆయన కంప్లైంట్ ఇవ్వడు కదా. సో మరి ఇప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. కాల్ చేసిన వాళ్ళకి కానీ కొన్ని ముఠాలు ఆయన ఫాలో చేస్తున్నట్టుగా ఏదో అనుమానం వ్యక్తం చేశారంటున్నారు కదా. బట్ ఈయన పవర్ఫుల్ ఆఫీసరే కానీ ఇప్పుడు సర్వీస్లో లేరు కాబట్టి ఒక రకమైన బెదిరింపుకు గురి చేస్తున్నారో లేదంటే ఇంకేమైనా ప్రాణహాని ఉందని ఈయన కంప్లైంట్ మాత్రం ప్రాణహాని ఉందన్నట్టుగా పెట్టారు. మరి ఊరికే బెదిరించడానికి, మైండ్ డైవర్ట్ చేయడానికి, ఒక రకమైన మానసిక క్షోభకు గురి చేయడానికి కూడా అయ్యుండొచ్చు. లేకపోతే ఎన్నికల్లో ఆయన పేరు అట్రాక్ట్ చేయడానికి జనాలకు అడ్డు పెట్టించారంటారు. మేబీ అది చెప్పలేము. అంటే జేడీ గారి పేరు హైలైట్ అవ్వడానికనే అలాగే మరి ఆలోచన అలా అయితే దొరికిపోతారుగా. ఇప్పుడు కాకపోతే తర్వాత దొరుకుతారుగా. పోనీ అంత హైలైట్ అయ్యే ఇది పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి. ఆయన మొన్న పార్టీ స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా నెక్స్ట్ మెల్లమెల్లగా పుంజుకొని నెక్స్ట్ ఎలక్షన్స్కి వరకు ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు ఆ స్థాయిలో ఆయనకు ఇమేజ్ ఉందని నేను అనుకోవట్లేదు. కాకపోతే కొంచెం నేమ్ ఫేమ్ ఇమేజ్ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు 2-3 వేస్తే వేయచ్చు. అప్పుడు గతంలో ఇప్పుడు లోక్ సత్తా పార్టీ ఉన్నప్పుడు కూడా ఎలా ఉండేది, జయప్రకాష్ నారాయణ గారు అంటే ఒక రకమైన ఫేవర్ అది ఉండేది. దీంతోనే మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మేబీ అదే లాస్ట్ సార్ అనుకుంటా. మళ్ళీ తర్వాత పోటీ చేశారో లేదు, గెలవలేదు అనుకుంటా. లోక్సత్తా తరఫున చాలామంది పోటీ చేశారు. జెన్యూన్గా ఉండే ఆఫీసర్స్, రిటైర్డ్ పర్సన్స్, ఎవరైతే వాళ్ళ కెరియర్లో ఒక చిన్న మచ్చ కూడా లేని ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోక్సత్తా తరఫున చాలా దగ్గర కంటెస్ట్ చేసి పోటీ చేశారు. బట్ వాళ్ళు ఎవరూ గెలుచుకోలేదు. అప్పుడు జేపీ గారు ఒక్కరే గెలిచారు. అదే 2009లో ఒక విధంగా టీడీపీ ఓడిపోవడానికి కారణం కూడా లోక్సత్తా ఓట్లు చీల్చేసింది. ఇట్లా జెన్యూన్ పర్సన్స్ కొందరు పెట్టి, తర్వాత పీఆర్పీ అది చాలా వరకు ఓట్లు చీల్చేసింది. సో దానివల్ల కాంగ్రెస్కి ఇబ్బంది కలగలేదు, కానీ టీడీపీకి మైనస్ అయింది. ఈ జెన్యూనిటీ, ఈ ఎంప్లాయీస్ది ఏదైతే ఉందో ఈ లోక్సత్తాకు సంబంధించి కానీ లేదంటే పీఆర్పీకి సంబంధించిన కానీ వీళ్ళందరూ కూడా పీఆర్పీకి కొంత మొగ్గు చూపి కొంత టీడీపీకి వేయడం వల్ల టీడీపీకి మైనస్ అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ ప్లస్ అయిపోయింది. ఈ లోక్సత్తా పీఆర్పీ కూడా టీడీపీ నుంచి ఓట్లు ఎక్కువ చీలిపోయాయని నా అభిప్రాయం అప్పట్లో. సో అలాంటి పార్టీగా అవతరించే అవకాశం ఉంది కాబట్టి సో ఎంతో కొంత వాస్తవం ఉండే ఉంటుంది. మేబీ
చెప్పలేం మరి అది కూడా. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతవరకు ట్రేస్ అవుట్ చేయగలుగుతారు? వీళ్ళు నిజంగా అనుకుంటే ఆ కాల్స్ చేసేది ఎవరు, ఏంటి, మీరు ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు ఈయన కూడా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కాబట్టి ఎవడోడు ఎలాంటోడు అని పసిగట్టేస్తాడు కదా. అన్నేళ్ళు సర్వీస్లో ఉన్న ఆయనకి ఎందుకు తెలియకుండా ఉంటుంది? వీడెవడో మనకి ఫాలో అవుతున్నాడు, వీడెవడో మనల్ని వేసేయడానికి చూస్తున్నాడు, వీడెవడో కాల్ చేసినాడు, ఈ వాడే వీడిలాగా ఉన్నాడు, వాళ్ళు ఈజీగా పట్టేస్తారు. వాళ్ళకున్న ఆల్రెడీ పాత పరిచయాలతోనే కొంతవరకు నడిపించగలుగుతారు. బట్ కాకపోతే ఇప్పుడు ఇట్లా కంప్లైంట్ ఇవ్వడం వల్ల కొంత సెక్యూరిటీని కల్పిస్తారు కదా. ఒక పార్టీ వ్యవస్థాపకుడిగా లేదంటే పోటీ చేసిన కంటెస్టెంట్ అభ్యర్థిగా ఒక కల్పిస్తారనే ఉద్దేశంతో మేబీ ఆయన కంప్లైంట్ ఇచ్చిండొచ్చు. ఆల్రెడీ ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటూ ఆయన ఎక్కడైతే సెర్చ్ చేయాలో చేస్తూనే కంప్లైంట్ ఇచ్చుంటారని నా అభిప్రాయం. ఎందుకంటే ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి నీలా మనలాగా ఆలోచిస్తే ఆయన ఎందుకు జేడీ లక్ష్మీనారాయణ గారు అవుతారు చెప్పండి? ఆయన జాగ్రత్తలు ఆయనకు ఉండుంటాయి. బట్ ఆయన ఓపెన్గా అంటే భయపడుతున్నందుకు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారంత మాత్రం భయపడుతున్నట్టు కాదు మళ్ళీ. బట్ ఆయన ఎన్నికల నేపథ్యంలో ఏ ఒక చిన్న యాక్షన్ తీసుకున్నా, ఏ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా వెంటనే ఆయనకి అది రిమార్క్ అవుతుంది కదా. తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లు ఇవి రకరకాలు ఉంటాయి. అందుకు జాగ్రత్తగా ఆచితూచి రెస్పాండ్ అవుతున్నారని నేను అనుకుంటున్నా. మేబీ చూద్దాం మరి అది ఎంతవరకు వాస్తవం అనేది డిపార్ట్మెంట్ వాళ్ళే ట్రేస్ అవుట్ చేయాలి.